అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప గొప్ప సంగతులు దేవుడు మన కొరకు రాయించారు. ఆ సంగతులన్నీ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ దానిలో ఉన్న ఆత్మీయ కోణాన్ని అర్థం చేసుకుంటూ మనం ఎలా బ్రతకాలి అనేది నేర్చుకుంటూ ఉన్నాం. మనకు తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం ఏంటి అంటే, పాత నిబంధన కాలంలోని చరిత్ర దేవుడు ఎందుకు రాయించారు అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి. వాటిని విన్నప్పుడు, వాటిని చదివినప్పుడు ఇప్పుడు వర్తమానంలో ఉన్న మనం ఎలా ఉండాలి అనేది మనం గ్రహించాలి. చాలామంది అంటారు, మనకు రక్షణ వచ్చింది యేసుక్రీస్తు వారి వల్లనే కదా, ఆయన చరిత్ర తెలుసుకుంటే చాలు అని. అదే అవసరమైతే మనకు పాత నిబంధన ఇవ్వవలసిన అవసరత లేదు. దేవుడు 66 పుస్తకాలు మన దగ్గరకు వచ్చాయంటే అందులోని ప్రతి విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు కూడా అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. లోకల్లో ఒక సామెత వినబడుతూ ఉంటుంది ఆడపిల్లలను గురించి. అదేంటి అంటే, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా నష్టం అరిటాకుకే అని. ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ముళ్ళు స్వభావం వేరు, అరిటాకు స్వభావం వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టపోయేది ఆడపిల్లే అని మాట్లాడుతూ ఉంటాం. అంటే అంతే నష్టం మగపిల్లాడికి ఉంటుందా ఉండదా అంటే తక్కువని చెప్పొచ్చు, మనకు తెలిసిన విషయమే అది. ఈ రాత్రి కూడా ఒక స్త్రీ జీవితం బైబిల్ గ్రంథంలో ఎలా ఉంది అంటే, ఇదిగో నేను చెప్పిన ఈ సామెతకు దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది ఆమె జీవితం. ఆమెను గురించి ఎక్కడో ఎన్నెన్నో సంగతులు చెప్పాలనుకోవట్లేదు, కానీ వ్రాయబడిన 1-2 సంగతుల్ని మనం ఆలోచన చేద్దాం. మనము ఈ కాలంలో, ఒక మాటలో చెప్పండి, మనం ప్రస్తుత దుష్ట కాలంలో ఉన్నాం. ఈ కాలంలో ఉన్న మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది తెలియాలి అంటే ఈమె జీవితాన్ని మనం చదువుకోవాల్సిందేనండి. ఆమె ఎవరో కాదు, ఇశ్రాయేలీలకు తల్లి. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నారు కదా, వాళ్ళని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ళ తల్లుల గురించి మాట్లాడుకునేటప్పుడు వినబడే పేరు. ఇంకా చెప్పాలి అంటే యాకోబు గారికి భార్య. ఇంకా చెప్పాలి అంటే రాహేలు గారికి దాసి. ఆమె ఎవరూ కాదు, ఆమె పేరు బిల్హా. ఈ రాత్రి బిల్హా గారి జీవితంలో నుండి కొన్ని విషయాలు, ఆదికాండము 29వ అధ్యాయము 29వ వచనం. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసీగా ఇచ్చెను. మనకు తెలుసు కదా, యాకోబు గారు లాబాను గారింటికి వెళ్ళడం, 7 సంవత్సరాలు కొలువు చేసి లేయ గారిని భార్యగా పొందడం. లేయ గారిని భార్యగా ఇచ్చిన తర్వాత లాబాను గారు జిల్పా గారిని లేయ గారికి దాసిగా ఇచ్చారు. వారం రోజుల గ్యాప్లో రాహేలు గారిని కూడా భార్యగా పొందారు యాకోబు గారు. రాహేలు గారిని భార్యగా పొందగానే బిల్హా గారిని ఆమెకు దాసిగా ఇచ్చారు. ఇక్కడ మనకు అర్థం కావాలి, ఈమె రాహేలుకు దాసి, యాకోబుకు భార్య. బిల్హా అనే పేరుకు అర్థం సిగ్గు లేదా కృషించున్నది. నిజంగానే ఈమె జీవితంలో ఇవి కనిపిస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ పేరుకు తగిన అర్థంతోనే ఆమె జీవితం ముగిసిపోయిందా అనిపిస్తుంది. మొదటిగా మనం చూస్తే ఈమె రాహేలు గారికి దాసిగా ఇవ్వబడింది. కానీ ఈమె ముందు ఎవరు అని ఆలోచిస్తే 29లో మనం చదివాం కదా, లాబాను తన దాసియగు బిల్హాను
అంటే బిల్హా గారు ఎవరంటే మొదట లాబాను గారికి దాసి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. లాబాను దంపతులకు కుమార్తెలిద్దరూ కుమారులు ఉన్నారు. ఆ ఇంటిలో దాసీగా పనిచేస్తున్నారు బిల్హా గారు. ఈ మొక్కరేనా అంటే కాదు, జిల్పా గారు కూడా దాసీనే. అంటే లాబాను గారి కుటుంబంలో దాసీలు ఉన్నారు. వారిలో ఒక్క దాసి బిల్హా. ఇప్పుడు దాసీగా ఆమె ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు లాబాను గారి కుటుంబం ఏమో యజమానులుగా ఉంటే జిల్పా బిల్హాలు ఏమవుతున్నారు? దాసీలుగా ఉన్నారు. దాసీలుగా వెళ్ళారు అంటే ఒక విషయం మనం ఆలోచిస్తే వారిది పేద కుటుంబం అయి ఉండొచ్చు, పని చేసుకునే కుటుంబం అయి ఉండొచ్చు. బిల్హా గారి తల్లిదండ్రులు పేదవారైతే బిల్హా గారిని లాబాను గారి ఇంటిలో పనికి కుదుర్చుండాలి. ఇప్పుడు తన పేదరికాన్ని బట్టి లాబాను గారి ఇంటికి దాసీగా వచ్చినటువంటి ఈమె రాహేలు గారికి దాసీగా వెళ్ళే వరకు లాబాను గారు ఏ పనులు చెప్తే ఆ పనులు చేస్తూ ఆ కుటుంబంలో జీవించుండాలి. అంటే యజమానుడైన లాబాను గారు చెప్పే పని వినాలి, లాబాను గారి భార్య చెప్పే పని వినాలి, ఏ పని చెప్తే అది వినాలి. ఇలాంటి స్థితి బిల్హా గారిది. ఇప్పుడు లాబాను గారు ఏం చేశారంటే తన ఇష్టపూర్వకంగా బిల్హా గారిని రాహేలు గారికి దాసీగా ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి తల్లిదండ్రులు బిల్హా గారిని లాబాను గారి ఇంటికి పంపిన తర్వాత ఆమె మీద పూర్తి హక్కులు, సర్వాధికారం లాబాను గారికి ఇవ్వబడింది. ఆయన తిట్టారో, కొట్టారో, కసురుకున్నారో, అరవచాకిరి చేయించారో, లేక మంచిగాని తన కుమార్తెలో ఒక కుమార్తెగా చూసుకున్నారో మనకు తెలీదు. కానీ దాసి అంటే అన్ని పనులు చేసి పెట్టాల్సిందే, కష్టపడాల్సిందే. రైట్, పోనీ కష్టం అంటే పడతాం, మనకు జీతం ఇస్తారు కాబట్టి. కానీ ఇక్కడ దాసీలుగా వెళ్ళిపోయారు అంటే దాసీలపైన యజమానులకు సర్వ హక్కులు ఉంటాయి. కనుకనే లాబాను గారు ఏం చేశారంటే బిల్హా గారిని రాహేలు గారికి దాసీగా ఇచ్చారు. ఇప్పుడు బిల్హా గారు తన యజమానుడైన లాబాను గారి చేతిలో నుండి రాహేలు గారి చేతిలోనికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన మొదటి విషయం ఏంటంటే దాసీగా ఉన్న బిల్హా గారు ప్రారంభమంతా పేదరికమైతే కాస్త పనిచేసే వయసు వచ్చిన తర్వాత యజమానుల దృష్టిలో బానిసగా బ్రతకాలి. వారు ఏది చెప్తే అది చేయాలి. వీరికంటూ ఇష్టాలుండవు, వీరికంటూ కోరికలుండవు. ఒకవేళ ఉన్న చంపుకొని బ్రతకాలి. అలాగే బ్రతుకుతున్నారు ఆమె. ఇప్పుడు బ్రతుకుతూ ఉండగా యజమాని అయిన లాబాను ఏం చేశాడంటే బిల్హా మీద సర్వాధికారాలు రాహేలు గారికి అప్పగించేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే లాబాను గారి చేతిలో నుండి బిల్హా గారు రాహేలు గారి చేతిలోనికి వచ్చేశారు. అలా వచ్చేటప్పుడు దాసీగా వస్తున్న ఆమెకు కొన్ని ఆలోచనలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు. నా యజమానుడైన లాబాను ఇప్పటివరకు నన్ను కష్టపడ్డాడు, కనీసం రాహేలన్నా నన్ను సంతోషపెడితే బాగుండు అనుకుందేమో, అనుకున్నారేమో ఆమె. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ప్రారంభంలో కేవలం రాహేలు గారికి మాత్రమే సేవ చేయడం అంటే పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఇక్కడ పని చేయించుకోవడం మాత్రమే కాదు, తమ ఇష్టాలను, కోరికలను నెరవేర్చుకోవడానికి దాసీలను వాడుకుంటారు. ఇప్పుడు బిల్హా గారు రాహేలు గారు ఏది చెప్తే అది చేయాలి. అక్కడ జరిగింది ఏంటి అంటే లేయా గారికి పిల్లలు పుట్టేశారు, రాహేలు గారికి సంతానం లేదు. అప్పుడు రాహేలు గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. రాహేలు గారి మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే మా తాతగారి విషయంలో జరిగింది కదా, అబ్రహాము శారా గారి విషయంలో మా శారమ్మ గారికి పిల్లలు లేనప్పుడు, పితరులు కదా, పిల్లలు లేనప్పుడు హాగర్ గారిని ఇస్తే పిల్లలు పుట్టారు కదా. అప్పుడు శారా గారు చెప్పిన ఒక మాట బహుశా రాహేలు గారికి జ్ఞాపకం వచ్చిందేమో ఏమో అనుకోవడమే మనం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఆ నోట ఈ నోట వింటూ ఉంటారు కదా పూర్వీకులు చేసినవన్నీ. ఇప్పుడు నేనంటాను
యాకోబు గారి దగ్గరకు వచ్చిన తర్వాత యాకోబు గారి తండ్రి గారైన ఇస్సాకు గారు, తల్లి గారైన రిబ్కా గారి జీవితంలో జరిగిన విషయాలు, ఇస్సాకు గారికి తండ్రి అయిన అబ్రహాము గారు అంటే యాకోబు గారికి తాతగారైన అబ్రహాము, శారా గారి జీవితంలో జరిగిన విషయాలు తప్పకుండా భార్యతో పంచుకుని ఉంటారు, భార్యలందరితో పంచుకుని ఉంటారు యాకోబు గారు. అలా పంచుకున్నప్పుడు ఒక విషయం బయట పెట్టుంటారు యాకోబు గారు. అదేంటి అంటే ఒకసారి చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి ఇలా అంటున్నారు, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినను. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే శారా గారు అబ్రాము గారితో చెప్తున్న ఒక మాట. అదేంటంటే, నాకెలాగూ పిల్లలు పుట్టరు, అయిపోయింది, నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయితే దేవుడు నీకు వాగ్దానం చేశాడు కదా పిల్లల్ని ఇస్తానని, కాబట్టి నువ్వేం చేస్తావంటే నా దాసీలలో ఒక దాసీతో పోతే ఆమె వలన నాకు కుమారుడు పుడితే అతడు నా కుమారుడుగా పెంచుతా. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చును. అదేంటి, ఆమెను చేసుకుంటే ఈమెకి సంతానం కలుగుతుందా అంటే కాదు. హాగరు గారి వలన పుట్టిన తొలి సంతానం యజమానురాలైన దాసీకి సంతానంగా ఎంచబడుతుంది. హాగరు గారిని ఇచ్చేటప్పుడు తన వలన జరగనిది తన దాసీ వలన జరుగుతుందని, దాసీ వలన జరిగిన ఆ సంతానము పైన కూడా సర్వాధికారము యజమానురాలికే ఉంటుంది. నా మాట అర్థమైందనుకుంటున్నా. హాగరు గారిని దాసీగా ఇచ్చాడు ఫరో శారా గారికి. హాగరు గారి మీదే కాదు పూర్తి అధికారం శారా గారికి, హాగరు గారి వలన పుట్టే సంతానము పైన కూడా ఆమెకు అధికారం ఉంది. ఇప్పుడు ఆమె అంటుంది, ఆమె వలన నాకు కుమారుడు పుడితే నా సంతానంగా ఎంచబడతాడు. ఇక్కడ నా అభిప్రాయం ఒకటి చెప్తాను మీకు. ఒక ఇంటిలో మనకు తెలుసు కదా, తామారు గారి విషయం మనం చదువుతాము. ఇంటిలో పెద్ద కుమారుడికి వివాహం అయితే అతను చనిపోతే ఆ కోడలు మరిది ధర్మం చొప్పున రెండో వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. మనం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో చదువుతాము. అదే తామారు గారి జీవితంలో జరిగింది. యూదా తామారు గారి విషయంలో మనం చూసేది. అక్కడ మనం గమనించినట్లయితే జరిగే విషయం ఏంటంటే, మొదటి కుమారుడు చనిపోయినప్పుడు రెండవ కుమారుడిని గనక ఆమెకిస్తే, వదిన గారు మరిది గారిని వివాహం చేసుకుంటే, మరిది వలన పుట్టిన తొలి సంతానం చనిపోయిన వ్యక్తి సంతానంగా పరిగణించబడతాడు. రెండో సంతానం నుండి మాత్రమే వీరిద్దరికీ పుట్టిన సంతానంగా పరిగణించబడుతుంది. ఇది పాత నిబంధనలో ఉన్న చట్టం. ఇక్కడ నేనంటాను, పిల్లలు పుట్టే విషయంలో కూడా, దాసీలనిచ్చే విషయంలో కూడా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఏ స్త్రీ తన దాసీని తన భర్తకు భార్యగా ఇస్తుందో ఆ భార్య వలన పుట్టిన తొలి సంతానం మొదటి భార్యకు పిల్లలుగా ఎంచబడతారేమో. ఇవిడ అంటున్నారుగా ఏమని, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చు అంటే హాగరు వలన పిల్లలు పుడితే ఆ పుట్టిన మొదటి పిల్ల లేక పిల్లలు నాకు సంతానంగా పరిగణించబడ్డారు. ఎందుకంటే ఆమె నాకు దాసి కాబట్టి. అలాగే అనుకున్నారామె హాగరు గారి వలన పుట్టిన కుమారుణ్ణి వారసుడిగా ఎంచుకోవడానికి ఇష్టపడ్డారు కూడా శారా గారు. ఎప్పుడైతే ఇస్సాకు గారు పాలు మాన్పించిన దినమున విందు జరిగితే ఇష్మాయేల్ గారు పరిహాసం చేసినట్టు కనిపించిందో అప్పుడు మాట్లాడారు. ఏమని అంటే, ఈ మాట చూడాలి మనం. ఆదికాండం 21వ అధ్యాయము 9-10 వచనాలు. పాలు మాన్పించిన దినము ఇస్సాకు గారికి విందు జరుగుతున్నప్పుడు, అప్పుడు అబ్రామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని
దీని కుమారునిని వెళ్ళగొట్టుము, ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాముతో చెప్పాను. ఈ మాట చెప్పే వరకు కూడా శారా గారి మనసులో ఉన్న విషయం ఏంటో తెలుసా అండి? ఇష్మాయేలు గారిని కూడా తన కుమారునిగానే పెంచడానికి ఇష్టపడ్డారు. వాగ్దానం చేసింది దేవుడు ఇస్సాకు గారినైనా తన కుమారునిగా భావించి ఇష్మాయేలు గారిని తన కుమారునిగానే, తన కుమారునితో వారసునిగానే ఉంచాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పుడు చెప్తున్నారు ఆమె ఏమనంటే, నా కుమారునితో వారసుడే ఉండడానికి ఇతను అర్హుడు కాదు, వెళ్ళగొట్టేసి. ఇతను ఇప్పుడు హాగర్ కుమారుడే, నా కుమారుడు కాదు. ఆ స్వభావం, ఆ లక్షణాలు తల్లికిలానే ఉన్నాయి కాబట్టి వద్దు అని పంపించేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ సంఘటన జరిగే వరకు కూడా శారా గారి మనసులో ఉన్న ఒక అభిప్రాయం ఏంటి అంటే, నా దాసిని నా ఇష్టపూర్వకంగా నేను భార్యగా ఇచ్చాను కాబట్టి వారికి పుట్టిన కుమారుడు నా సంతానమే అనుకున్నారు. ఈ విషయాలన్నీ ఆ నోట ఈ నోట యాకోబు గారు ఖచ్చితంగా భార్యలకి భార్యల వల్ల వచ్చిన దాసీలకు చెప్పే ఉంటారేమో, వినే ఉంటారేమో, లేకపోతే అత్తగారుల ద్వారా, తోడికోడళ్ళ ద్వారా ఇలా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి ఉండొచ్చేమో. ఇప్పుడు రాహేలు గారికి ఒక ఆలోచన కలిగింది. మనకు కావాల్సిన పాయింట్ ఇదే కాబట్టి కొంచెం దాని దగ్గరికి వెళ్ళాను నేను. ఇప్పుడు రాహేలు గారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఫస్ట్ వచ్చింది ఆవిడ భర్త దగ్గరకు వచ్చింది, పోరాటం చేస్తుంది, ఏడుస్తుంది, నాకు పిల్లల్ని ఇవ్వని అరుస్తుంది. అరిచినప్పుడు భర్త చెప్పాడు, పిల్లల్ని ఇవ్వడానికి దేవునికి ప్రతిగా నేను లేనమ్మా, దేవుడే ఇవ్వాలి అని చెప్పారు. ఓకే, వెంటనే మీకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అదేంటో ఒక మాట చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము 3వ వచనం. అందుకామె రాహేలు గారు యాకోబు గారితో మాట్లాడుతున్న సందర్భం పై 2-3 వచనాలు కూడా. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును. ఇక్కడ ఏమంటున్నారు రాహేలు గారు? వెళ్ళు, నా దాసి ఉంది కదా బిల్హా, వెళ్ళు ఆమెతో పో, ఆమె వలన పిల్లలను కను, ఆ పిల్లలు నాకు పిల్లలు, ఆమె వలన నాకు పిల్లలు కలుగును. చరిత్రలో ఒక సంఘటన జరిగింది కాబట్టి ధైర్యంగా అడుగుతున్నారు రాహేలు గారు, నాకు ఇప్పుడు పిల్లలు కావాలి, అది ముఖ్యం, లేకపోతే నన్ను సమాజం గొడ్రాలంటుంది. మరి నా పిల్లలంటే ఎలాగా? నాకు ఇప్పుడు పుట్టట్లేదు కదా. నా దాసీతో పోయినా దాసీ మీద సర్వహక్కులు నావే కాబట్టి దాసీకి పుట్టే పిల్లలు కూడా నా భర్త వల్లనే పుడతారు కాబట్టి ఆ తొలి పిల్లలు, తొలి సంతానం నాదిగా పరిగణించబడుతుంది. కాబట్టి నువ్వు రాహేలు గారు చెప్తున్నారు, నువ్వు బిల్హాతో పో అని. అన్నట్లుగానే బిల్హా గారిని యాకోబు గారికి భార్యగా ఇచ్చారు. బిల్హా గారి వలన యాకోబు గారికి 2 కుమారులు పుట్టారు. వారి దాను, నఫ్తాలి. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బిల్హా గారు కూడా యవ్వనంలోనే ఉండుంటారు కదా, బిల్హా గారికి కూడా కోరికలు ఉంటాయి కదా. కానీ ఒక దాసీగా బ్రతుకుతున్న ఈమె జీవితంలో యజమానురాలు ఇష్టమే తన ఇష్టం కావాలి తప్ప తనకంటూ ఇష్టాలు ఉండవు. తనకంటూ ఇష్టాలు ఉండవు, ఉన్నా జరగవు. ఇప్పుడు చూడండి, దాసి అంటే ఇంటిలో పని వరకు చేయగలదు. అవసరమైతే యాకోబు గారికి చేస్తుంది, అవసరమైతే రాహేలు గారికి కూడా చేస్తుంది, అవసరం అనుకుని బిల్హా గారు ఒకవేళ సెలవిస్తే. కానీ ఇక్కడ విషయం అది కాదు. తనకిష్టమున్నా లేకపోయినా రాహేలు గారు బిల్హా గారిని యాకోబు గారికి భార్యగా ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి అందగాడా, చురుకైనవాడా, సంపద కలిగినవాడా, నన్ను సుఖపెడతాడా, ఇవేమీ చూసుకోవడానికి లేదు. బిల్హా గారిని రాహేలు గారు యాకోబు గారికి భార్యగా ఇస్తే తల వంచుకుని యాకోబు గారికి భార్యగా అవ్వాల్సిందే తప్ప తన ఆలోచనలకు అసలు అవకాశమే ఉండదు. ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, బిల్హా గారు కూడా ఒక స్త్రీనే, ఒక ఆడపిల్లే. కానీ తన పేదరికమో తన పరిస్థితిలో లాబాను గారింటికి దాసీగా పంపిస్తే లాబాను గారు ఇప్పుడు యాకోబు గారింటికి బానిసగా దాసీగా పంపిస్తున్నారు. అంటే ఆమె జీవితమే ఆమె చేతుల్లో లేదు. తమ యజమానుల ఇష్టమే తమ ఇష్టం చేసుకుని బ్రతకాలి. తమ యజమానుని ఇష్టమే తమ ఇష్టం చేసుకుని బ్రతకాలి. అదేంటి ఏదో తినేదో కట్టుకునేదో ఉండేదో కాదండి. జీవితం, పిల్లలు, భర్త, ఇవి కూడా తమ యజమానులు చెప్పినట్లే వినాలి. యాకోబు గారు అందగాడు కావచ్చు, కానీ అప్పటికే లేయ భార్య అయ్యింది, రాహేలు భార్య అయ్యింది, అప్పటికే జిల్పా దాసిగా వచ్చింది అతని జీవితంలోనికి.
వీళ్ళందరూ ఉండగా బిల్హా గారు ఆయన జీవితంలోనికి భారీగా వెళ్ళాలి. ఇంతమంది ఉండగా నేనా? అలా అలా చేసుకోవడం ఇష్టం లేని మనసు అయితే బిల్హా గారు, ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఏం చేయాలి? రాహేల్ గారు పంపిస్తున్నారు కాబట్టి తల వంచి ఆమె జీవితాన్ని యాకోబు గారి ఫణంగా పెట్టాలంతే. పెట్టారు. 2 కుమారులకు జన్మనిచ్చారు. సరే, సాఫీగా సాగిపోతుంది అలాగే. తర్వాత దేవుడు ప్రేమించి రాహేల్ గారికి మొరని విని రాహేల్ గారికి కూడా 2 కుమారులు ఇవ్వడం మనకు తెలుసు. ఇంతవరకైతే ఓకేనండి. కానీ అసలు సంఘటన తర్వాతే జరిగింది బిల్హా గారి జీవితంలో. ఎందుకు అలా జరిగింది? తన జీవితం అలా ఎందుకు జరిగింది? నిజంగా దేవుడు పక్షపాతేనా? కొంతమందిని దాసులుగాను, కొంతమంది యజమానులుగాను, కొంతమంది వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేవారిగా, కొంతమంది ఏమో వారిని చెప్పు చేతల్లో ఉంచుకునేవారిగా ఉండడమేనా దేవుడు పక్షపాత అంటే? కానీ కాదు. మరేం జరుగుంటుంది మనకు తెలీదు. కానీ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం, ఈ జనరేషన్లో ఉన్న స్త్రీలుగా మనం ఆలోచించాలి. మన జనరేషన్లో ఇంకా వివాహాలు కావలసిన పిల్లలు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడితే ఉండే జీవితానికి, దేవుని మీద ఆధారపడకుండా ఉండే జీవితాలకు ఉండే వ్యత్యాసాన్ని గుర్తించాలి. లోకాన్ని దృష్టిలో పెట్టుకుని లోకం వైపు పరుగులు తీస్తూ ఉంటే మన జీవితం ఎలా అయినా మారొచ్చు. అదే మనము దేవుని వైపు గురిని నిలిపి బ్రతుకుతూ ఉంటే ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఆయన మనల్ని ఎవ్వరికి ఎప్పటికీ దాసులుగా ఉంచకుండా స్వతంత్రులుగా బ్రతికే అవకాశం ఇస్తారు. సంతోషంగా బ్రతికే అవకాశం ఇస్తారు. మన జీవితం ఎవరి చేతిలో నలిగిపోకుండా ఉండే పరిస్థితులను ఇస్తారు. ఆ సంగతి ఈ జనరేషన్లో ఉన్న యవ్వనస్తులైన ఆడపిల్లలకు చెప్పడానికేనేమో బిల్హా గారి జీవితాన్ని ఇక్కడ పెట్టారు. జాగ్రత్తగా ఉండకపోతే, దేవునిపైన ఆధారపడకపోతే మన జీవితం ఎటైనా మలుపులు తిరగొచ్చు. ఆధారపడినా కూడా తిరగొచ్చు. కథ అది మంచి వైపు తిరగొచ్చు. బాగుందండి, 2 పిల్లలకు జన్మనిచ్చారు. నేను అనుకుంటాను ఖచ్చితంగా దాను గారు రాహేలు గారికి కుమారునిగా పెంచబడి ఉంటారు. ఇక్కడ కొంచెంసేపు మనం ఆలోచన చేద్దాం. రాహేలు గారు బిల్హా గారిని యాకోబు గారికి భారీగా ఇవ్వగానే యాకోబు గారు బిల్హా గారిని కూడారు. బిల్హా గారిని కూడినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఒక కుమారునిచ్చారు. బిల్హా గారు గర్భవతి అయినప్పుడు ఆమెకు కూడా తొలి అనుభవమే కదా. అంతకుముందు వివాహం కాలేదు, పిల్లల్ని కనలేదు, ఒక దాసీగా ఉన్న యవనస్తురాలు. ఇప్పుడు యాకోబు గారి జీవితంలోనికి వెళ్ళినప్పుడు, యాకోబు గారి దగ్గరకు వస్తున్నప్పుడే వేరే వ్యక్తి, వేరే వారిని కలిసిన వ్యక్తి అనే ఫీలింగ్ ఉండొచ్చు. అయినా వాటన్నిటిని ప్రక్కన పెట్టాలి, రాహేలు గారికి దాసీ కాబట్టి. రైట్. కానీ మీ గర్భవతి అవ్వగానే భర్తను గురించి కాకుండా తన గర్భంలో పెరుగుతున్న బిడ్డను గురించి చాలా ఆలోచించుంటారు. నిజంగా రాహేలు గారికే పిల్లలుంటే నా పరిస్థితి ఏంటో, నన్ను యాకోబు గారికి భార్యగా ఇస్తారా? ఎవరు కదా, పిల్లలు ఉండేవారా? ఉండేవారు కాదు కదా. కానీ దేవుని కృపను బట్టి నేను ఒక వ్యక్తికి భార్యను కాగలిగాను, ఒక వ్యక్తి వలన పిల్లల్ని కనబోతున్నాను అని తన గర్భంలో ఉన్న బిడ్డ విషయంలో చాలా కలలు కనుంటారు. ఎవరు? బిల్హా గారు. కానీ ఇక్కడ విషయం తెలుసండి, తాను మోస్తున్న తన గర్భంలో ఉన్న తన బిడ్డ పైన కూడా తనకు అధికారం లేదు. గర్భం ధరించిన నాటి నుండి బిల్హా గారు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలాంటి విశ్రాంతి తీసుకోవాలి, ఇవన్నీ ఎవరు చూసుండాలి? రాహేల్ గారే. అంటే గర్భవతి అయ్యాను అనే సంతోషం కంటే, నేను ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిని కాబోతున్నాను అనే సంతోషం కంటే, అసలు తన బిడ్డ మీద తనకు అధికారమే లేదనే బాధ చాలా కృంగదీసి ఉంటుంది బిల్హా గారిని. అంతే కదండి. ఇచ్చోళ్ళో పిచ్చోళ్ళో పెట్టగలిగిన వాళ్ళో పెట్టలేకపోయినా మన బిడ్డ, నా బిడ్డ, నేను తల్లిని అన్న ఫీలింగ్ కలిగినప్పుడు ఒక స్త్రీకి ఉండే ఆ మాతృత్వంలో ఉండే మాధుర్యం ఆమె మాత్రమే అనుభవించగలదు. కానీ ఇక్కడ బిల్హా గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, గర్భవతి అయ్యారు అంటే మిగిలిన స్త్రీల పరిస్థితి అదే. కానీ మనం ఈ రాత్రి బిల్హా గారి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి, గర్భవతి అవ్వగానే ఒక్కసారి ఎగిరి గంతేస్తుంటారు. నా యజమానురాలైన రాహేలు గారికి లేని అదృష్టం నాకు వచ్చింది, ఒక వ్యక్తికి భార్యనయ్యాను, ఒక బిడ్డకు తల్లిని కాబోతున్నాను అని సంతోషపడే ఉంటారు. కానీ వెంటనే రాహేల్ గారు ఎంటర్ అయిపోయి ఉంటారు. అంటే ఇక్కడ రాయబడలేదు కాబట్టి మనం ఊహించుకోవడమే. ఏంటి బిల్హా, ఏంటి గంతులేస్తున్నావు? జాగ్రత్త, లోపల బిడ్డ నాది, పేరుకే నువ్వు కనే తల్లివి, సర్వాధికారం నాది
ఆ బిడ్డను అపురూపంగా పెంచాలి. కాబట్టి నువ్వు ఎగిరి గంతులేయడానికి లేదు, ఏది పెడితే అది తినడానికి లేదు, ఎలా పెడితే అలా నడవడానికి లేదు అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటే రాహేల్ గారు బిల్హా గారికి ఎలా ఉండుంటుంది? నా బిడ్డ మాతృత్వం అనే ఫీలింగ్ ఆస్కారం ఉండుంటుంది అక్కడ? ఖచ్చితంగా ఉండదు. సరే అయినా తప్పదు, నేను దాసిగా వచ్చాను, నా జీవితం ఇంతే కదా అనుకుని అడ్జస్ట్ అయినా బిడ్డ పుట్టిన తర్వాత అతనికి ఏం పేరు పెట్టాలి? నా కడుపున పుట్టిన బిడ్డకు నేను ఏం పేరు పెట్టాలంటే ప్రతి తల్లికి కోరుకుంటుంది. ఈ పేరు పెట్టాలి, ఆ పేరు పెట్టాలి, ఆ పేరు పెట్టాలి. 100 పుస్తకాలు తిరగేస్తారు. ఇప్పుడు వాళ్ళైతే కదా గూగుల్ని అడుగుతారు, ఎవ్వరికి ఉండకూడదు ఆ పేరు, వెరైటీ ఉండాలి, మళ్ళీ ఇంట్లో మన పూర్వీకుల పేరుతో కలవాలి, బయట నడుస్తుంటే బాగుండాలి, అందులోనే ముద్దుగా పిలవడానికి 2 అక్షరాలు కలవాలి. ఇన్ని చూసుకొని పేర్లు సెలెక్ట్ చేసుకుంటాం. ఎంత టెక్నాలజీ లేకపోయినా తన బిడ్డకి ఏం పేరు పెట్టాలన్న కోరిక బిల్హా గారికి కలుగుండదా? వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు ఏదో ఒక అక్షరం కలవాలని ఉండదా? కానీ మీరు ఇక్కడ గమనిస్తేనండి, మనం చూద్దాం. ఆదికాండం 30వ అధ్యాయము 5-6 వచనాలు. బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసను అనుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. పేరెవరు పెడుతున్నారు? రాహేలు గారు. కన్నదెవరు? బిల్హా గారు. అంటే తన కడుపును పుట్టిన బిడ్డకి ఏం పేరు పెట్టుకోవాలి మనస్సులో ఉన్న కనీసం ముద్దు పేరు పెట్టుకోవడానికి కూడా అధికారం లేదు బిల్హా గారికి. బిడ్డ పుట్టగానే రాహేల్ గారు చెప్తున్నమాట, దేవుడు నా మొర విని నాకు కుమారుని దయచేశాడు, అతనికి నేను ఇప్పుడు దాను అని పెట్టాలి. అమ్మగారు నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందండి, పలానా పేరు పెడితే బాగుండని అని ఉండరంటారా? ఖచ్చితంగా అంటారు. కానీ అక్కడ ఉందా? ఆస్కారం ఉందా? నువ్వేం మాట్లాడకే బిల్హా, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రార్థన చేసే గుడ్రాలుగా ఉన్నప్పుడు నా దాసిగా నిన్ను భార్యగా ఇచ్చాను ఆయనకి. ఇక నీకు పుట్టే సంతానం పైన అధికారం నాది. 1, 2, 3 ఎన్నైనా నాది. ఇదిగో నేను మొదటి కుమారునికి దాను అని పెట్టాలనుకున్నాను, నువ్వు నోరు మూసుకొని ఆ పేరుతోనే పిలువు. ఊహిద్దాం, ఒకవేళ అలా అనుంటే నిజంగా మనస్సులో ఒక అద్భుతమైన పేరుని ఎంపిక చేసుకున్నా, పెదవుల వరకు ఆ పేరు చెప్పాలని ఆలోచన వచ్చినా అది పెదవుల దగ్గరే ఆగిపోవాలి తప్ప ముందుకు రావడానికి లేదు. సంతోషం లేదండి వాళ్ళ జీవితంలో. ముందే చెప్పాను, కృషించిపోవడం అంటే దాసీలుగా వారి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించాలి. ఎవరి దగ్గర ఉంటే వారు చెప్పినట్టు మాత్రమే వినాలి. తినేదానిలో వీరికి స్వేచ్ఛ లేదు, జీవించే దానిలో వీరికి స్వేచ్ఛ లేదు, వివాహం చేసుకునే విషయంలో స్వేచ్ఛ లేదు, పిల్లల్ని కనే విషయంలో కూడా స్వేచ్ఛ లేదు. యజమానులు చెప్పినట్టు చేసేవాడే దాసుడు. గతంలో మనం మాట్లాడుకున్నాం, యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్న దాసుని స్వరూపంలోనికి వచ్చారన్న మాటలో ఆంతర్యం ఏంటో తెలుసా? అసలు ఆయనకంటూ ఇష్టాలు లేవు, తన తండ్రి ఇష్టమే తన ఇష్టం చేసుకొని బ్రతికారు అని చెప్పడానికి ఉపయోగించిన పదమే దాసుని స్వరూపం. బాగుందండి, ఏం చేసేది లేదుగా తన జీవితంలో, మౌనంగా అన్నీ భరిస్తూ అయితేలే ఎవరు పెడితే ఏమి, ఎవరు పెంచితే ఏమి, ఎవరు కుమారుడైతే ఏమి, నేను కూడా తల్లిని అయ్యాను కదా అనుకున్నారు. చాలా హ్యాపీగా అలాగే గడిచిపోయింది ఆమె జీవితంలో. ఇక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడి నుంచి కొంత దూరం వారి ప్రయాణం సాగింది. రాహేల్ గారు మరణించినప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మనం చూడాలి. ఇది తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది బిల్హా గారికి. ఈ సందర్భం చెప్పడానికే బిల్హా గారి జీవితాన్ని తీసుకున్నాను నేను ఈరోజు. వెళ్ళిపోయారు. ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో రాహేల్ గారు చనిపోయారు. ఇప్పుడు మామూలుగా ఆలోచిస్తే రాహేలు గారికి దాసీనే బిల్హా గారు, అంటే తన యజమానురాలైన రాహేల్ గారు మరణించారు. ఇప్పుడు యజమానురాలికి పుట్టిన కుమారులు ఉన్నారు కదా, యోసేపు గారు, బెన్యామిన్ గారు. వారి బాధ్యత ఎవరిది? వాస్తవంగా అయితే దాసీగా బిల్హా గారిదే. ఈమెకి 2 కుమారులు ఉన్నారు, తన యజమానురాలకి 2 కుమారులు పుట్టారు. 4 కుమారుల బాధ్యత బిల్హా గారిదే కావాలి.
కానీ మనం గమనించినట్లయితే వాళ్ళెవరూ కనిపెట్టుకున్నట్లు కానీ బాగా చూసినట్లు కానీ మనం చూడం. ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ యోసేపు గారు బెన్యామీను గారు ఎవరి దగ్గర పెరుగుతున్నారంటే జిల్పా కుమారుల దగ్గర, బిల్హా కుమారుల దగ్గర పెరుగుతున్నారు. వాస్తవానికి బిల్హా కుమారులంటే దాను, నఫ్తాలి గారులు. ఎవరు బిల్హా అంటే తన తల్లికి దాసియే. ఇప్పుడు జిల్పా సరిగా చూడలేదన్నా, లేయ గారు సరిగా చూడలేదన్నా ఒక అర్థం, ఒక యాంగిల్లో. ఎందుకంటే లేయ గారు అక్క, లేయ గారి దాసి జిల్పా ఆవిడ చూడలేదు అనుకోవచ్చు. కానీ బిల్హా గారు ఖచ్చితంగా చూడాలి, బిల్హా గారి వారిని పుట్టిన కుమారులు చూడాలి. కానీ వాళ్ళు కూడా చూడట్లేదండి యోసేపు బెన్యామీను గారులను. అంటే ఏంటి జిల్పా గారి పరిస్థితి ఏంటి అంటే దాసీగా ఉండడం వలన, లేకపోతే రాహేలు గారి పూర్తి అధికారం చలాయించడం వలన, రాహేలు గారు లేనప్పుడు రాహేలు గారి వలన పుట్టిన పిల్లల్ని వీళ్ళు సరిగా చూడట్లేదంటారా? ఏమో కావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం మంచి చేసినా మన మంచి ఎదుటి వారికి అర్థం కాదు. రాహేలు గారి పిల్లలు లేక గొడ్రాలుగా ఉన్నప్పుడు బిల్హా గారిని ఇచ్చినప్పుడు ఆమె గొడ్రాలుగా ఉన్న బాధ ఆమెకు తెలుసు కాబట్టి బిల్హా గారి మీద ఎక్కువ అధికారం చలాయించి ఉండొచ్చు. ఒకవేళ ఆమె చలాయించిన అధికారమే ఈరోజు యోసేపు బెన్యామీనులను చూడకుండా కఠినంగా ఉండే పరిస్థితులకు బిల్హా వచ్చి ఉండొచ్చు, కాదనని నేను. ఏది ఏమైనా బిల్హా గారు కఠినంగా ఉన్నారనుకోవచ్చు. ఇక్కడ రెండే యాంగిల్ మనం ఆలోచించవచ్చు. బిల్హా గారి ప్రవర్తన కూడా సరిగా లేదని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకు లేదు అంటే యజమానురాలైన రాహేలు గారు మరణించారు. యజమానుడైన భర్త అయిన యాకోబు గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించవచ్చు. మంచి మనస్తత్వమే అయితే ఒకలా ఉండాలి, చెడు స్వభావం అయితే ఒకలా ఉండాలి. రెండిట్లో ఏ రకంగా ఉండడానికైనా అవకాశం ఉంది బిల్హా గారు. అయితే రాహేలు గారు మరణించిన తర్వాత యాకోబు గారు ఏం చేశారు అంటే 35వ అధ్యాయంలోనే ఒక సంఘటన చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 21-22 వచనాలండి. 21-22 వచనాలు. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఎఫ్రాతా బెత్లెహేముకు సమీపంలో ఉంటుంది ఇది. అక్కడికి వెళ్ళి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారం వేసెను. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. క్లిష్టమైన పరిస్థితిది. రాహేలు గారు మరణించారు. యాకోబు గారు వృద్ధాప్యంలో ఉన్నారు. మరణించిన వెంటనే ఆ బెత్లెహేము ఎఫ్రాతాను దాటే మనం చదువుకున్నాం కదా, మిగ్దల్ ఏదేరుకి వెళ్ళారు. అక్కడ ఉండగానే యాకోబు గారి ప్రథమ కుమారుడు, లేయ గారి వలన పుట్టిన పెద్ద కుమారుడైన రూబేను గారు రాహేలు గారి దాసి అయిన బిల్హా గారితో శయనించాడు. ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. ఈమె చెడ్డ స్వభావం కలిగిందనుకోండి, ఈమె కూడా అంగీకారం తెలిపే ఉంటుంది. ఈమె ప్రోత్సాహంతోనే రూబేన్ గారు తప్పు చేసి ఉండొచ్చు. ఒకవేళ ఈమె మంచిదనుకోండి, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఒక మంచి స్వభావం కలిగిన బిల్హా గారు తన కుమారులలో ఒక కుమారుడే కదా, తన భర్త వలన పుట్టిన కుమారుడే కదా, అతను వచ్చి ఒక తల్లిలా కాకుండా ఆమెతో శయనించడం అంటే ఆ క్షణం, ఆ సమయంలో ఆమె ఎంత వేదన అనుభవించి ఉంటుందో మీరు ఆలోచించాలి. ఏంటి మరీ ఇంత పచ్చిగా చెప్తున్నారు అనుకోవద్దు. అవసరం, రాయబడిన విషయాలు కాబట్టి మాట్లాడుతున్నా. ఇవి మనం తెలుసుకోవాలని దేవుడు రాయించారు. ఇప్పుడు ఒకవేళ వయస్సులో చిన్నది కావచ్చు,
ఇంకా చెప్పాలి అంటే చిన్నదేం కాదు, రూబేను గారు పుట్టక మునిపే వెళ్ళిపోయారు ఈవిడ బిల్హా గారు యాకోబు గారి జీవితంలోనికి. మరి అప్పుడు తన తండ్రి భార్య అంటే తన తల్లి లేయ గారు ఎంతో, బిల్హా గారు కూడా అంతే అవ్వాలి రూబేను గారికి. కానీ రూబేను గారు అలా చూడలేదు, తల్లిలా చూడట్లేదు ఆమెను, అసలు తల్లిలా చూడట్లేదు. ఎంత భయంకరమైన మనసు! అలాంటి సందర్భంలో రూబేను గారు బిల్హా గారి దగ్గరకు వెళ్ళినప్పుడు సీన్ గనక మనం ఆలోచన చేస్తే ఎంత భయపడుంటారు, ఎంత బాధపడుంటారు, ఎంత సిగ్గుపడుంటారు. ఒకవైపు తనకి ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, ఒకవైపు రూబేను గారికి తల్లి ఉంది కదా. అలాంటి సమయంలో బిల్హా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వారించే ఉంటారేమో, నాయనా నేను నీకు తల్లితో సమానం, ఇలాంటి పనులు కూడదు, మీ తండ్రికి గొప్ప పేరుంది, మీ తాతగారికి ఇంకా గొప్ప పేరుంది, వాళ్ళ నార మీ ముత్తాత అబ్రహాము గారికి ఎంతో గొప్ప పేరుంది, ఆ కుటుంబంలో నుంచి వచ్చిన నీవు ఈ పని చేయడానికి తగవు నాయనా, వద్దు, దయచేసి నన్ను విడిచిపెట్టు, వెళ్ళిపో అన్నారేమో. కానీ వినకుండా ఆమెతో సెయ్యనించి ఆమెను అవమానపరిచారు అంటే ఆ క్షణం ఒక తల్లిగా బిల్హా గారు ఎంత కుమిలిపోయి ఉంటారు. ఎక్కువ శాతం అండి యాకోబు గారి కుటుంబంలో జరిగినవే దావీదు గారి కుటుంబంలో కనపడుతూ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, యాకోబు గారికి ఒక్క కుమార్తె దీనా గారు, ఆమె చెరచబడింది. దావీదు గారికి ఒక కుమార్తె తామారు గారు, ఆమె చెరచబడింది. యాకోబు గారి కుమారులో రూబేను గారు తల్లితో సైనించాడు. దావీదు కుమారుల్లో ఒక కుమారుడు అబ్షాలోము గారు, దావీదు గారు 10 మంది ఉపపత్నులతో సైనించాడు. చాలా దగ్గరగా అనిపిస్తాయి కదా. అబ్షాలోము గారి జీవితాన్ని మనం చూస్తే దావీదు గారు 10 మంది భార్యలను అతను చెరిచినప్పుడు వారు కూడా ఇలాగే విలవిల్లాడిపోయి ఉంటారు. అయ్యో మేము తల్లులం కదా, ఏదైనా వరస ఏదైనా వయసు ఏదైనా వరస మాత్రం తల్లులం కదా, ఏంటి మా పరిస్థితి అనుకునే ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ కనుక రాగలిగితే, బిల్హా గారి దగ్గరకు రాగలిగితే, యాకోబు గారికి ప్రియమైన భార్య రాహేలు గారు మరణించారు. ప్రియమైన భార్యకు దాసి బిల్హా గారు, ఈమెనేమో రూబేను గారు కూడారు, యాకోబు గారి కుమారుడైన రూబేను గారు కూడారు. ఇప్పుడు యాకోబు గారి పరిస్థితి ఏంటి, బిల్హా గారి పరిస్థితి ఏంటి? భర్తకు సుఖాన్ని ఇవ్వాలి అంటే తన యజమానురాలైన రాహేలు గారు లేరు. ఆ స్థానాన్ని భర్తీ చేయాలి అంటే బిల్హా గారు అపవిత్రపరచబడ్డారు సొంత కుమారునితో. కానీ ఆ కుమారుడు వస్తున్నప్పుడు కానీ, ఆ కుమారుడు తల్లిని చెడుచూపు చూస్తున్నప్పుడు కానీ ఎంత ఏడ్చుంటారో బిల్హా గారు. కానీ ఇక్కడ గుర్తించాలి, గట్టిగా ప్రతిఘటించడానికి లేదు. ఎందుకు లేదు? తానొక దాసి. ఫస్ట్ లాబాను గారికి దాసిగా ఉన్నారు, తర్వాత రాహేలు గారికి దాసిగా ఉన్నారు, తర్వాత యాకోబు గారికి దాసిగా ఉన్నారు. ఇప్పుడు రూబేను గారి చేతుల్లో తన జీవితం నలిగిపోయింది. ఒకవైపు 2 కుమారులు ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని కుమారులను చూడగలదామే? ఏ ముఖం పెట్టుకుని యాకోబు గారి దగ్గరకు వెళ్ళగలదామే? అలాని ఒకసారి కూడాడని రూబేను గారితో ఉండగలదా? ఉండలేదు. రూబేను గారి దగ్గరకు వెళ్ళలేదు, యాకోబు గారి దగ్గరకు వెళ్ళలేదు, కుమారుల ముఖం చూడలేదు, బాధను వెళ్ళగక్కుకోవడానికి యజమానురాలు లేదు. రాహేలు గారు లేరు కదా, లేయ గారి దగ్గరికి వెళ్దామా అంటే వింటారా? లేయ గారి కుమారుడు రూబేను గారు. ఎలా మాట్లాడుతుందో తెలియదు కదా, ఎలా మాట్లాడతారో తెలియదు. పిల్లల విషయం కదా, తన కుమారుడి విషయం కదా, ఎలా అయినా మాట్లాడొచ్చు. న్యాయవంతురాలైన తల్లి అయితే ఒకలా మాట్లాడుద్ది, పక్షపాతం కలిగిన తల్లి అయితే ఒకలా మాట్లాడుద్ది. ఏం జరుగుద్దో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత నలిగిపోయి ఉంటారు బిల్హా గారు. భర్తకు ముఖం చూపించలేక, పిల్లలకు ముఖం చూపించలేక, అలానే రూబేను గారి దగ్గరకు వెళ్ళలేక, లేయ గారికి చెప్పలేక, జిల్ఫా గారితో పంచుకోలేక ఎంత కఠినమైన మానసిక క్షోభ అనుభవించుంటారో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎందుకింత భయంకరమైన పరిస్థితి ఆమె జీవితంలో తెలియదు. కానీ ఒకటి నేర్చుకోవాలి మనం. అదేంటి అంటే,
మనము దేవునికే దాసులుగా బ్రతికితే మన చరిత్ర ఒకలా ఉంటుంది. మనుషులకు దాసులుగా అయిపోతే మన చరిత్ర ఒకలా ఉంటుంది. దేవునిపైనే సంపూర్ణంగా ఆనుకుంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుండైనా దేవుడు మనలను విడిపిస్తారు. మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడే మన జీవితాల్లో ఎలాంటివి మనం చూడాల్సి వస్తుంది. ఎవరు చెప్పుడు దావీదు గారు చేసిన తప్పే, కానీ భార్యలు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? ఇక్కడ ఏ తప్పు చేయని బిల్హా గారు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? అక్కడ దీనా గారు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? ఎందుకు అనేది మనకు తెలియకపోయినా ఒకటి మాత్రం చెప్పొచ్చు మనం, ఎవరైతే దేవుని పైన సంపూర్ణంగా ఆనుకుంటారో వాళ్ళ జీవితాల్లో అయితే ఇంత భయంకరమైన పరిస్థితి రాదేమో. దేవుడు తప్పకుండా చెప్తారు కదా, దేవుడు విశ్వాసులను కాపాడును, దేవుడు సాధువులను కాపాడును, మనం కీర్తన గ్రంథంలో చదువుకునే మాట. మరి వీళ్ళెందుకు కాపాడబడలేక వారి జీవితాలలో నష్టపోయి అవమానపరచబడ్డారు, సిగ్గు తెచ్చుకున్నారు, కృషించిపోయే జీవితానికి వెళ్ళారు అంటే ఎక్కడో దేవునికి ఇవ్వవలసిన స్థానం పూర్తిగా ఇవ్వలేదేమో. అంటే నా అభిప్రాయాలు ఇవన్నీ మీరు తీసుకోమని నేను చెప్పను. ఒకవేళ రాహేల్ గారు చనిపోయినప్పుడు దీనివల్ల చాలా కఠినమైన శ్రమ అనుభవించాను నేను, అసలు నాకు ఇష్టాలే లేకుండా చేసింది అమ్మయ్య అనుకున్నారా? లేకపోతే ఇంకేముంది, నా యజమానురాలు లేదు కదా, నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనుకున్నారా? తెలీదు, అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తించవచ్చు, మన కన్న పిల్లలు, రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు కాకపోయినా మన యజమానురాలి పిల్లలు మన కుమారులతో సమానమైన వారు మన దగ్గరకు రావడం అనేది భయంకరమైన విషయం అండి. ఇది చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుపడవలసిన విషయం. నాకు అనిపించింది, ఆమె పేరుకున్న అర్థాన్ని చదివినప్పుడు ఆమె జీవితం ఆ పేరుకు తగినట్లుగానే ముగిసిందా? సిగ్గు కృషించున్నది. నిజంగా ఆ వేదనతో ఆమె గనుక మంచి మనసు కలిగిన స్త్రీ అయ్యుంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయ్యుంటే ఒకటి జరగకపోయి ఉండేది. ఒకవేళ దేవుడు దాని ద్వారా ఏదైనా నేర్పాలని జరిగినా ఇలాగ జరిగి కృషించిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు బిల్హా గారి జీవితం నుండి దేవుడు మనకేమి నేర్పిస్తున్నారంటే, నువ్వు ఎవరికి దాసిగా ఎవరికి దాసుడుగా బ్రతుకుతున్నావు? యేసుక్రీస్తు వారు చెప్తారు తన శిష్యులతో, మిమ్మల్ని నేను దాసులని పిలవనిక స్నేహితులని పిలుస్తా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుకుంటాం మనం. ఎందుకు? దాసులైతే భయంకరమైన జీవితం, నీ మీద నీకు 1% కూడా అధికారం ఉండదు. కానీ అదే స్నేహితులైతే అన్నీ తెలుస్తాయి, అన్నీ పంచుకుంటారు, ఇష్టమైతేనే చేస్తారు. బిల్హా గారి జీవితం మనకు నేర్పించేది రెండు విషయాలు. ఒకటి, నువ్వెవరికి దాసునిగా బ్రతుకుతున్నావు? దేవునికా, లోకానికా? ఒకవేళ నా అభిప్రాయం చెప్తానండి, ఇలాంటి సంఘటన జల్పా గారి జీవితంలో జరగకుండా బిల్హా గారికి ఎందుకు జరిగింది అంటే నా అభిప్రాయం చెప్తా. ఒకనాడు హాగర్ గారిలానే బిల్హా గారు కూడా హృదయంలో గర్వించారంటారా? యజమానురాలను ఏమి అనకపోయినా మనస్సులో ఏదైనా గర్వం వచ్చిందంటారా? చూసావా, నా యజమానురాలి కంటే ముందు నేను పిల్లల్ని కన్నాను. ఎందుకంటే లేయ గారి దాసికి అది లేదు ఛాన్స్. లేయ గారికి ముందు పిల్లలు పుట్టారు, దాసికి వెనక పుట్టారు. కానీ బిల్హా గారి విషయం వచ్చేటప్పటికి రాహేల్ గారికి దాసి కంటే వెనక పుట్టారు. కాబట్టి ఈమె ఎక్కడైనా మనసులో గర్వించిందా? ఏమో, అవడానికే ఛాన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే నాశనమునకు ముందు గర్వము నడుచును. వీళ్ళలో ఎవరి జీవితం అయ్యా నాశనం అయ్యింది అంటే మేజర్గా కనిపించేది బిల్హా గారిదే. లేయ గారు ఊహించకుండానే యాకోబు గారికి భార్య అయ్యారు, పిల్లలను కన్నారు ముందే. ఆమెకు దాసి అయినందుకు జిల్పా గారికి పిల్లలు పుట్టారు, బాగానే ఉంది. కానీ రాహేలు గారి కంటే ముందే పిల్లలు పుట్టడం వలన ఒకవేళ బిల్హా గారు గర్వించారేమో. అందుకే ఎవరి జీవితంలో జరగని భయంకరమైన సన్నివేశం బిల్హా గారి జీవితంలో జరిగింది. ఈ రాత్రి మనం గుర్తించాల్సిన విషయం, దేవుడు నిన్ను చాలామంది కంటే ఉన్నతంగా ఉంచితే ఆ ఉన్నత స్థితిని బట్టి దేవుని పక్షాన అతిశయించు. దేవుడు చేశాడని దేవునికి మహిమ తెచ్చేలా అతిశయించు, తప్పలేదు. కానీ నీకు నీవు గర్వించి నిన్ను నువ్వు హెచ్చించుకుంటే మాత్రం నాశనం ఉంది ముందు, జాగ్రత్త.
అది ఏ రూపంలోనైనా రావచ్చు, ఎలా అయినా నిన్ను నాశనం చేయొచ్చు, ఎలా అయినా నీ జీవితాన్ని కృంగ చేయొచ్చు. కానీ నీ జీవితంలో దినదినము దేవుడు నిన్ను హెచ్చిస్తున్నారు అంటే నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, ఏ యోగ్యత లేని నాకు ఈ స్థానం రావడానికి కారణం ఏంటి, నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటని మాత్రమే ఆలోచించాలి తప్ప, నేను కాబట్టి నాకు కాబట్టి అని గర్వించావో. ఒకనాడు హాగరు గారి జీవితంలో జరిగింది తప్పు. మంచి స్థాయిని కోల్పోయి మరలా దాసీ స్థానంలోనికి వెళ్ళి జీవించవలసిన పరిస్థితి ఆమె జీవితంలో ఏర్పడితే, బిల్హా గారి జీవితంలో దాసీగా కంటే ఎవ్వరు వినకూడని, ఎవ్వరు మాట్లాడుకోకూడని భయంకరమైన సన్నివేశం జరిగింది. ఇవి జరగకుండా ఉండాలి అంటే కన్యకలైన పిల్లలారా, ఆడపిల్లలారా జాగ్రత్త. ఎవరి మీద ఆధారపడుతున్నారు? మీ జీవితంలో చిన్న పేరు మంచి జరిగింది అంటే అది దేవుని కృపాని, దేవునికి కృతజ్ఞత చెప్పి ఇంకా తగ్గు, ఇంకా తగ్గు. దేవుడు నిన్ను హెచ్చించే కొలది నువ్వు తగ్గితేనే తప్ప, దేవుడు హెచ్చిస్తుండేది నీ గొప్పతనం అనుకు నువ్వు హెచ్చించుకున్నావు అంటే సర్వనాశనం అయిపోతాం మనం. వద్దు, లోబడదాం దేవునికి, విధేయత కలిగి జీవిద్దాం. అప్పుడు ప్రశాంతమైన జీవితం అండి. బిల్హా గారి జీవితంలో చనిపోయే వరకు ఈ మచ్చపోయి ఉంటుందా? ఆలోచించండి, మచ్చపోయి ఉంటుందా? గాయం మానుతుందేమో కానీ మచ్చపోదండి, లోకంలో పెద్దలు చెప్పే మాట. ఆ తర్వాత రూబేన్ గారి దగ్గరికి వెళ్ళకపోయి ఉండొచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దావీదు గారి 10 మంది ఉపపత్నులను అబ్షాలోము గారు కూడినప్పుడు దావీదు గారికి మరలా ఆ ఉపపత్నుల జోలికి వెళ్ళలా. బహుశా యాకోబు గారు కూడా అదే చేశారేమో. అదే అయితే భర్తుండి లేనట్టు రూబేన్ గారి వలన చెరచబడి మరలా ఆయన దగ్గరికి వెళ్ళలేకుండా, ఇటు కుమారులకు ముఖం చూపించకుండా బిల్హా గారి జీవితం ఏంటో చూడండి. చుట్టూ భయంకరమైన పరిస్థితులు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఏ విషయంలో నువ్వు గర్విస్తున్నావు? నువ్వు ఏ విషయంలో కూడా గర్వించడానికి అవకాశం లేదు. ఒకవేళ నువ్వు గర్విస్తే ఈ క్షణం వరకు నువ్వు బాగున్నా రేపు నీ భవిష్యత్తు బాగోదు. ఎందుకంటే గర్వము నాశనానికి నడిపిస్తుంది కాబట్టి. కనుక ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అలానే రూబేన్ గారికి ఏమైనా మంచి జరిగిందా అంటే లేదండి. జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయారు. యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరును కోల్పోయారు. అతనికి కూడా మాయని మచ్చగా చరిత్రలో మిగిలిపోయింది. మనం చేసిన తప్పిదాలకు ఫలితం ఎక్కడ అనుభవించాలి? అది తప్పని తెలిసి సరిచేసుకోకపోతే ఎప్పటికీ అనుభవించాలి. ఈ విషయాన్ని నేర్పడానికి ఈరోజు దేవుడు బిల్హా గారి జీవితాన్ని మన ముందు పెట్టారు, రూబేన్ గారి జీవితాన్ని మన ముందు పెట్టారు. ఆలోచించండి ఒకసారి. మనిషిగా ఒకవేళ నువ్వు పొరపాటు చేసావేమో, మనిషిగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, కానీ నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడానికి నెలలు సంవత్సరాలు నీకు సమయం అక్కర్లేదు. తప్పు అని తెలిసిన క్షణమే పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకో. అంతేగాని తప్పని మనుషులతో పెదవులతో ఒప్పుకొని తప్పులో నుంచి బయటకు రాకుండా నటిస్తూ ఉంటే అది దేవుడు మెచ్చరు. మన జీవితంలో ఏ ఫలితం ఉండదు. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఇప్పటి వరకు మనం తెలియక దేవుని మీద ఒకవేళ ఆధారపడకపోయినా ఈ క్షణము నుండే ప్రతి ఒక్కరు, ఒక ఆడపిల్లలనే కాదు, మగపిల్లలనే కాదు, యవనస్తులనే కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి కదా. మనకి తెలుసు కదా, యెషయా గ్రంథంలో మనం చదువుకునే మాట, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎందుకు వీరు పూర్ణ శాంతి లేని వారిగా తమ జీవితాలు వెళ్ళబుచ్చారు అంటే వారి మనస్సు దేవుని మీద ఆనుకోలేదు. ఎందుకు ఆనుకోలేదు? ఎవరి మనసు దేవుని మీద ఆనుకోదు? గర్విష్ఠులే, అహంకారులే కదా తలెగరేస్తారు. దేవుడు ఎవరంటారు? దేవుడు లేడంటారు. దేవుడు ఉంటే ఇంకా ఏం చేయలేదేంటి అంటారు. అవును, నువ్వు తప్పు చేసి ఒప్పుకున్నానని పెదవులతో మాత్రమే చెప్పి ఇంకా నువ్వు చలామణి అయిపోతున్నావంటే నువ్వు గర్విష్ఠివి కాదా? దేవుడు నన్ను ఏం చేయలేదని ధీమా కాదా? ఆయనే వెంటనే పనిష్మెంట్ ఇస్తే నువ్వేం చేస్తావు? ఆలోచించాలి ప్రియులారా. ఈ రాత్రి మనం కూడా చాలా విషయాలు తప్పిపోతూ ఉంటాం. ఇలాంటిదే జరగాలని ఏం లేదు. మనము కూడా ఆత్మీయ వ్యభిచారులుగా బ్రతుకుతున్నాం. ఏవేవో ప్రేమిస్తున్నాం, వేటేటినో ప్రేమిస్తున్నాం. అయితే మన జీవితంలో కూడా నాశనం ఉంది. దాని జోలికి వెళ్లకుండా ఉండాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఏం సంపాదించారు బిల్హా గారు? ఏం సంపాదించారు రూబేన్ గారు? ఏమీ లేదు. ఎందుకు బిల్హా గారి జీవితం కుక్కలు చించిన విస్తరిలా ఉంది?
పిల్లల చేత మంచి లేదు, భర్త చేత మంచి లేదు, మిగిలిన సవతుల వలన మంచి లేదు, సమాజంలో మంచి లేదు, ఈనాటికి మిగలలేదు. ఈరోజు కూడా మంచికి కేర్ ఆఫ్ అడ్రస్గా మేము చెప్పుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా వ్రాయబడలేదు, కానీ ఎక్కడో గర్వం ఉందేమో అనిపిస్తుంది కదా. ఎందుకంటే నాశనం అయిపోయిన తన జీవితాన్ని బట్టి. అలాంటి గర్వమే ఒకవేళ నీ జీవితంలో ఉంటే, నేను బాగా పాడతాను, బాగా చదువుతాను, బాగా చెప్తాను, నేను బాగా సంపాదించాను, నేను మంచి అందగత్తెని, మంచి తెలివిగలదాన్ని అనుకుంటున్నావా? వీటిలో దేని వలన నువ్వు గర్వించిన నీ జీవితం ఏదో ఒక రూపంలో చెడిపోవడానికి, నాశనం అయిపోవడానికి దారితీస్తుంది ప్రియుడా. వీటిలో దేని బట్టి నువ్వు అతిశయించొద్దు. భూమి మీద కృప చూపుచ్చు నేను నడిపిస్తున్న దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి. అలా అతిశయించే వారిగా ఉందాం. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తారు. లేదు అంటే మన జీవితం నాశనం అయిపోతుంది. సిగ్గుతోనూ, అవమానంతోనూ, దుఃఖంతోనూ మన జీవితాలు ముగియవలసి వస్తుంది. అలా ముగించుకోవద్దని దేవుడి రాత్రి తెలిపారు. నేర్చుకున్న విషయాల ప్రకారం బ్రతుకుదాం. సంతోషంతో మన కనుమూసే వారిలో మనం ఉండాలి. అలా ఉండుటకు దేవుడు తన కృప మనకు దయచేయునుగాక. ఆమేన్.